నారసింహుడి రథానికి సంబంధించి అన్నారు, మర్చిపోదామా? ఎవరు మర్చిపోమన్నారు? వైసీపీ వాళ్ళు అప్పుడే సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగారు. మీరు మర్చిపోకుండా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరే కదా అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే, దేశంలో మీరే, అంతటా మీరే. సిబిఐ కూడా మీ చేతిలోనే ఉంటుంది, ఎంక్వైరీ చేపియండి. ఎవరు వద్దన్నారు? సో ఇక్కడ ఎవరు మర్చిపోయారు? మీరే మర్చిపోయారు. ఓకే, ఆ రథాన్ని కూడా, ధ్వంసమైనటువంటి రథాన్ని కూడా రెడీ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అనేక అంశాలు ప్రస్తావించారు ఇక్కడ పేరు నాని గారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. తిరుమల వెయ్యికాల మండపానికి సంబంధించి, విజయవాడలో అనేక విగ్రహాల ధ్వంసం చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించి, తిరుచానూరులో మరి అమ్మవారి విగ్రహానికి సంబంధించి, ఇట్లా కాశీనైన క్షేత్రానికి సంబంధించి, గోదావరి పుష్కరాలు, సింహాచల అప్పన్న ఆలయంలో జరిగినటువంటి గోడ కూలినటువంటి అంశాలు, తిరుమలలో తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఆయనకు చెప్పడం జరిగింది. సో ఇట్లా మరి అదేవిధంగా మొన్న మచిలీపట్నంలో ఈ గొడుగుపేటకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి 40 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారో, కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇవన్నీ కూడా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా మర్చిపోయారు వీళ్ళు? మరి ఇవన్నీ చేయాలి కదా. ముఖ్యంగా వీళ్ళు ప్రశ్నించాల్సింది ఎక్కడంటే, తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది ఆరాధ్య దైవం ఉన్నటువంటి ఆలయంలో మొన్న చంద్రగ్రహణం రోజున టీటీడీ చైర్మన్, టీవీ5 ఓనర్, దాంట్లో పనిచేసి టీవీ5 రిపోర్టర్ శ్యామ్ నాయుడు, ఆ వ్యక్తి మహాముఖ ద్వారం యొక్క తాళాలు వేస్తూ దాన్ని పోస్ట్ పెట్టుకున్నాడు, విష్ణుమాయ అని చెప్పి. మరి దాన్ని ఎట్లా మర్చిపోయారు మీరు? ఆ పుణ్యక్షేత్రం యొక్క ఆ తాళాలను ఒక రిపోర్టర్ చేతిలో ఉంటే తాళాలు వేసి ఫోటో దిగి దానిలో పెట్టుకుంటే ఆధారాలు ఉన్నాయి. అసలు అది ఒక వంశానికి మాత్రమే సంబంధించింది. అది గొల్లలకు సంబంధించినటువంటి ఒక సాంప్రదాయం, వాళ్ళు మాత్రమే చేసేటువంటి ఒక కార్యక్రమం. మరి దాన్ని ఎట్లా మీరు మర్చిపోయారు? అది తప్పు కదా అని ఎందుకు ప్రశ్నించలేదు?